హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ బ్రైడల్ మేకోవర్స్. నేను ఈరోజు ఎక్స్టెన్షన్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. ఆల్మోస్ట్ 99% అన్ని బ్రైడ్స్కి ఎక్స్టెన్షన్తోనే బ్రైడ్స్ వేయడం జరుగుతుందండి. 1% అంటే అది కూడా పెళ్లి పోలు జడ ఒకటే సవరంతో చేయడం జరుగుతుంది. మిగతా ఆల్మోస్ట్ అన్ని జడలకి ఈ ఎక్స్టెన్షనే పెట్టడం అవుతుందండి. దీనికి 3 క్లిప్స్ ఉన్నాయి కదా, కొన్నిటికేం 4 ఉంటాయండి, కొన్నిటికి 5 క్లిప్స్ ఉంటాయి. ఏదైనా సరే ఇయర్ టు ఇయర్ మన హెడ్కి సరిపడా ఇస్తారండి. దాన్ని బట్టి మనం ఎలా ఫిక్స్ చేయాలో నేను డమ్మీకి వేసి చూపిస్తాను క్లియర్గా. చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి పైకి 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి, లేకపోతే కనుక ఇయర్ టు ఇయర్ ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ మధ్యలో చిన్న సెక్షన్ తీసుకొని దాన్ని ఫ్రెంచ్ బ్రైడ్ లాగా అల్లాలండి. దీన్ని సెక్షన్ తీసుకొని ఈ పక్కనే సెక్షన్ తీసుకొని దాన్ని ఫ్రెంచ్ బ్రైడ్ లాగా అల్లాలండి. లైన్గానే అల్లాలి, పైకి కిందకి అల్లకుండా. పైకి కిందకి అల్లితే ఫిక్స్ చేసినప్పుడు కొంచెం నొప్పి వస్తుందండి. అందుకని హెయిర్ లైన్లో తీసుకొని ఒక లైన్ ఆర్డర్లోనే ఇలా ఫ్రెంచ్ బ్రైడ్ లాగా అల్లాలి. ఇంకా ఇటు చివర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలండి. ఇంకా ఎంతవరకు కలిపితే సరిపోతుంది. తర్వాత ఇటు సైడ్ కూడా అలాగే ఇలా టైట్గా అల్లి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోలేదండి జారిపోకుండా. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత దీన్ని ఇలా టైట్ చేసుకోవాలండి. ఇలా జడ కనపడుతుంది కదా, దీనికి ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ తీసుకొని ఈ మధ్యలో క్లిప్ ఇక్కడ జడ దగ్గరికి వచ్చేట్టుగా ఇలా పెట్టుకొని నొక్కేసుకోవాలి. తర్వాత ఈ చివరి క్లిప్ ఈ చివరికి ఇటు చివరికి పెట్టేసి పెట్టేసరికి ఇంకా ఇది టైట్గా ఉంటుందండి, ఎక్కడ కదలదో. మీరు ఎంతసేపు ఉంచుకున్నా సరే ఇదేం ఊడదండి అసలు. తర్వాత హెయిర్ ఇలా కలిపేసి మనం ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఇంకా వీలుగా ఉంటుందండి. ఇది ఎంతసేపు ఉంచుకున్నా కానీ ఇంకా ఊడదండి అసలు. కొంతమంది ఇలా హెయిర్కి బ్యాక్ కోమ్ చేసి అలా పెడతారండి, కానీ బ్యాక్ కోమ్ చేస్తే అది ఉండదండి, లాస్ట్ వరకు జారిపోతుంది. అలా కాకుండా ఇలా జడ వేసుకుని ఫిక్స్ చేసుకుంటే అసలు ఎక్కడికి ఓడకుండా ఎంతసేపు ఉన్నా సరే అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.